రాజకీయం ఊరికే తిని తొంగోదు. ప్రత్యర్థి దుంప తెంచేదాకా నిద్రపోదు. ఎవరైనా అగ్గిపుల్ల గీసి తప్పుకుంటే దాని మీద పెట్రోల్ పోసి మరీ యాగి చేయడం, దానికి వెన్నతో సారీ నెయ్యితో పెట్టిన విద్య. నిన్నటిదాకా లడ్డూ కల్తీపై చినిగి చాటేసింది. ఇప్పుడు భక్తి విశ్వాసాలపై రసవత్తర క్రీడకు తెరలేపింది. తిరుమలకు వచ్చేవారికి నో కాన్ఫిడెన్స్ మోషన్ ను మూవ్ చేసింది. ఇదేంటది అనుకుంటున్నారు? అయితే మరోసారి అమరావతి నుంచి తిరుమలకు వెళ్ళొద్దాం రండి. అవును కదా స్వామి, ఏడుకొండల స్వామి చేసిన నేరములేమి, తప్పు ఎవరిది, ప్రాయశ్చిత్తం ఎవరిది, విశ్వాసం ఎవరిది, అవిశ్వాసం ఎవరిది అంటూ సగటు భక్తుడు తిరుమల సెంట్రిక్ గా సాగుతోన్న రాజకీయాన్ని చూస్తూ వింటూ ఆ కోనేటి రాయుణ్ణి ప్రశ్నిస్తోన్న పరిస్థితి. గోవిందా, లడ్డూ కల్తీపై అనేక ప్రచారాలు, రాజకీయ విమర్శలు. అయినా సరే నీ భక్తి ప్రవాహం తగ్గిందా? నీ గుడి చుట్టూరా ఎన్నో వివాదాలు. ఎన్ని వివాదాలొచ్చినా స్వామి నామం ముందు నిలబడగలవా? ఎన్ని విమర్శలు చుట్టుముట్టినా దేశమెత్తైన విశ్వాసాన్ని కదిలించగలవా? అయినా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి కళంకమా అన్నన్నా అచ్చు తప్పు కదా. అయినా సరే మా రాజకీయ డ్రామాలు మాత్రం తగ్గడం లేదు సామే. నీ కొండ చుట్టూరా ఇప్పుడు భక్తి రస రాజకీయం భలే పసందుగా పరుగులు పెడుతోంది. ఇప్పుడది ఇంకో లెవెల్కు చేరి ముదిరి పాకానబడింది. అందులో భాగమే లడ్డూ కల్తీ పక్కకు జరిగి డిక్లరేషన్ పై చర్చ మొదలైంది. ఈ డిక్లరేషన్ సామాన్యులకు కూడానా అంటే సమాధానం కష్టమే గాని విఐపీలు, ముఖ్యంగా రాజకీయం ఆగ్రహించినప్పుడల్లా డిక్లరేషన్ పై పొలిటికల్ అప్లికేషన్లు మాత్రం తప్పకుండా అప్లై అవుతూ ఉన్నాయి గోవిందా. ముఖ్యంగా ఏపీలో అధికార విపక్షాలు నీ మీద ప్రేమను చాటుకునేందుకు పోటీ పడుతున్నాయి. అదేంటో గోవిందా, ప్రత్యర్థి పార్టీ చేసిన తప్పులకు పరిహారం, ప్రాయశ్చిత్తం తాము చేస్తామంటే తామే చేస్తామంటూ పోటీలు పడి మరి దీక్షలు, పరిహార కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి ఇటు చూడవా? అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పాప పరిహారం ఎవరు చేస్తే ఏముంది, అంతా లోక కళ్యాణార్థమే కదా. స్వామివారి చల్లని చూపు సమస్త జనావళి మీద ఉండాలనే కదా. అయితే కాకుంటే ఏపీ రాజకీయం రూటే సపరేట్ కదా. విషయం ఏంటంటే గోవిందా, వైసీపీ తప్పులు చేసిందని జనసేన, టీడీపీ ప్రాయశ్చిత్త పూజలు చేస్తుంటే టీడీపీ అన్యాయాలు చేస్తోందంటూ వైసీపీ టీం పరిహార పూజలు చేస్తోంది. దేశంలో మరెక్కడా కనిపించని విచిత్రమైన పోకడ కదా స్వామి ఇది. అందుకే సగటు భక్తుడిప్పుడు గందరగోళంలో పడ్డాడు. ఎవరిది తప్పు, ఎవరిది ప్రాయశ్చిత్తం అనుకుంటూ తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనే ఆరోపణ చాలా తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆరోపణ చేసింది సాదాసీదా నేత కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి. దీనిపై సిట్ కూడా ఫామ్ అయింది. విచారణ ఆఘమేఘాల మీద జరుగుతోంది. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తూ సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోనంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న పరిస్థితి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో కల్తీ నెయ్యి వివాదంపై విచారణ జరపడం మాని ఈ ప్రాయశ్చిత్త దీక్షలేంటి అన్నది ప్రకాష్ రాజ్ లాంటి వారి ప్రశ్న. వేరే పార్టీ చేసిందని చెప్తున్న పాపాలకు అధికారంలో ఉన్న మరో పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఉపచారాలన్నీ జగన్ హయాంలోనే జరిగాయని టీడీపీ బలంగా ఆరోపిస్తోంది. అందుకే పరిహార దీక్షలు చేస్తున్నామని చెప్పుకొస్తోంది. సందర్భంగా అధికార విపక్ష నేతలంతా పొలోమంటూ తిరుమలకు క్యూ కడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే నెల పైనంగానున్నారు. అదే సమయంలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుమలలో ప్రత్యేక పూజలు చేసి దీక్షను విరమించనున్నారు. మరోవైపు పాప పరిహార పూజలు తాము చేస్తామంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు బయలుదేరబోతున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని
ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు పరిహారంగా వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు జరపాలని ఆయన ఆదేశించారు. తాను కూడా ఈ నెల 28న తిరుమల వెళ్లి పూజలు చేస్తానని ప్రకటించారు. ఇలా ప్రత్యర్థి పార్టీలు పాపాలు చేశాయని చెప్తున్న ఏపీ పొలిటికల్ పార్టీలు వాటికి పరిహారంగా తాము ప్రాయశ్చిత్త దీక్షలు పూజలు చేయడమేంటో అర్థం కాక తెలుగు జనాలు తెగ చర్చించేసుకుంటుంటే ఇప్పుడు పోటాపోటీగా అధికార విపక్ష అధినేతలు తిరుమల కొండకు క్యూ కట్టడంతో నీదే మతం ఎందుకు ఈ రెటమతం అన్న వాదోపవాదాలు మొదలయ్యాయి. చచ్చిపోవడానికి సిద్ధం లేదు. పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అపచారం జరిగింది నిజం. కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు. నేను కూర్చోమంటే కూర్చున్న స్క్రిప్ట్ అని ఒక పోలీస్ ఆఫీసర్ విచారణ జరిపిస్తాడంట. ఇలా ఉండగానే తిరుమల కొండపై అన్యమతస్థులకు నో ఎంట్రీనా డిక్లరేషన్ ఫామ్ ఎందుకు తీసుకొచ్చారు, ఫామ్ నింపందే స్వామి రానివ్వడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ మధ్య తెగ హడావిడి చేసిన ఈ డిక్లరేషన్ పిడుగు లడ్డూ కల్తీ వివాదాన్ని మరో టర్న్ తీసుకునేలా చేస్తోంది. సామాన్యుల సంగతి దేవుడెరుగు, విఐపీలు వస్తే అది అన్య మతస్థులైతే మాత్రం డిక్లరేషన్ మస్ట్ షుడ్ అట. ఇందుకు చరిత్రలో ఎంతమంది డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసా? ఈ మెట్లెక్కిన కానరావేమయ్యా అంటూ ఎన్నో వ్యయప్రయాసలకు వచ్చి భక్తజనం తిరుమలకు వస్తుంటారు, మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మెట్లెక్కి వచ్చినా, కారెక్కొచ్చినా, బస్సెక్కొచ్చినా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకదు. ఆ కొందరు అన్యమతస్థులు. అలాగని అందరూ కాదు. తిరుమల చట్టాల ప్రకారం 1987లో తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఒకసారి ఈ ఫామ్ ను చూడండి. డిక్లరేషన్ ఫామ్, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. ఫారం డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై ఏ నాన్-హిందూ పిల్గ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ శ్రీ తిరుమల టెంపుల్. ఈ లైన్ కింద యాక్ట్ 13/1987 రూల్ నెంబర్ 136 ప్రకారం రూపొందించిన డిక్లరేషన్ ఫామ్ ఇది. జీవో నెంబర్ 311 ప్రకారం స్వామివారిని దర్శించుకునేవారు అన్యమతస్థులైతే నాకు లార్డ్ వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన విశ్వాసం ఉందని, నాకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ పూర్తి పేరు, ఇంటి పేరు, అడ్రస్ రాసి మొబైల్ నెంబర్తో ఫామ్ ను నింపి సంతకాలు చేయాలి. అంతేకాదు కింద విట్నెస్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా సంతకాలు చేసిన తర్వాత ఒకటి రిజిస్టరింగ్ ఆఫీసర్ కు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు, ఇంకోటి భక్తుడు దర్శనం సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సమర్పించేందుకు ఇస్తారు. టీటీడీ సాధారణ నిబంధనల్లోని రూల్ నెంబర్ 136 ప్రకారం స్వామివారి దర్శనం కేవలం హిందువులకు మాత్రమే. హిందువులు కాని వారు తమ మతం గురించి టీటీడీ అధికారులకు తెలియజేయాలి. అలాగే రూల్ నెంబర్ 137 ప్రకారం విశ్వాస రూపంలో అదే విధంగా ప్రకటించాలి. 2014 సర్క్యులర్ ప్రకారం ఎవరైనా హిందూయేతరులుగా గుర్తించబడితే ఒకటి పేరు, వస్త్రధారణ బట్టి అనుమానాస్పదంగా ఉంటే టీటీడీ అధికారులు వారిని డిక్లరేషన్ అడగొచ్చు. ఈ విషయంపై గతంలో పెద్ద దుమారమే రేగింది. తిరుమలలో దర్శనం కోసం హిందూయేతరులు ధ్రువపత్రం సమర్పించాల్సిన అవసరం లేదంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పేర్కొనడంతో అటు ఆధ్యాత్మిక, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత వెనక్కు తగ్గారు. 1932లో ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని మనుగడలోకి తెచ్చింది టీటీడీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1969 సెక్షన్ 85 నుంచి 91 ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనల్ని పొందుపరిచారు. తర్వాత కూడా ఈ చట్టంలో పలు మార్పులు చేశారు. అన్యమతస్థులు ఎవరైనా రావాలనుకుంటే స్వామివారి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది. 2012 మార్చిలో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ ఆలయంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ధ్రువపత్రం సమర్పించకపోవడం పట్ల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హిందువులు కాని ఇతర మతస్థులంతా ధ్రువపత్రం సమర్పించాల్సిందే అని టీటీడీ నిబంధన పెట్టింది. అమలు చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆచరణలో ఇది కనిపించడం లేదు. అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది. సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలని సేకరించే యంత్రాంగం లేదు అని ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలని మాత్రం నమోదు చేస్తారు. సందర్భంలో విఐపీల నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా 2006లో తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు. స్వతహాగా క్రైస్తవ మత విశ్వాసుడిగా కనిపించే జగన్ మాత్రం గతంలో పలుమార్లు అలా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు. కానీ రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం మాత్రం డిక్లరేషన్ ఫారాన్ని సమర్పించి ఆలయంలో అడుగుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 2014లో ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనం చేసుకున్న సమయంలో కూడా డిక్లరేషన్ సమర్పించిన దాఖలాలు లేవు. 2017లో దర్శనానికి వెళ్లిన సమయంలో జగన్ డిక్లరేషన్ ఫామ్ లో సంతకం చేయలేదు. సీఎం హోదాలో గత ఏడాది ఆయన తిరుమల వెళ్ళినప్పుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి.
మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమంటున్నాం, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జనరల్ అభ్యర్థులు తమ కులం మతం అంశాలని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాంతో జగన్ ఎన్నడూ కూడా తను ఫలానా మతస్థుడిగా పేర్కొనలేదు. కాబట్టి ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరించిన రికార్డుల ప్రకారం హిందూ మతస్థులుగానే ఉండే అవకాశం ఉందని, కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉంది. 2012 నాటి పరిణామాలతో నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకున్నారు. నిబంధనల్ని కఠినతరం చేసి ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన టీటీడీని ఆదేశించారు. 2014లో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధా దర్శనానికి వెళ్లిన సమయంలో డిక్లరేషన్ తప్పనిసరి అంటూ టీటీడీ అధికారులు ఒత్తిడి చేయడం కూడా వివాదానికి దారితీసింది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం, ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర ప్రచారం చేయడం, మాంసం మద్యం వెలుగులోకి రావడంతో ఈ నిబంధనల్ని మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలలోనే కాదు, పూరీ జగన్నాథుని ఆలయంలో కూడా ఇలాంటి నిబంధన ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేశాకే ఆలయంలోకి అనుమతించారు. డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాల్సిందే, లేదంటే కొండెక్కనీయం అన్నది కూటమి నేతల హెచ్చరిక. మరి వీరి హెచ్చరికను వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది? ఇలా ఓవైపు రాజకీయ రచ్చ, మరోవైపు డిక్లరేషన్ పై రచ్చ. ఈ తీరుగా కొండ మీద భక్తి రస రాజకీయం. నేను శ్రీవారి భక్తుణ్ణి, నాకెందుకు ఈ విశ్వాస పరీక్ష అన్నది వైసీపీ అధినేత మాట. అంత లేదు, ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చారా? డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాల్సిందే, లేదంటే కొండెక్కనీయం అన్నది కూటమి నేతల హెచ్చరిక. మరి తిరుమల పర్యటనలో జగన్ డిక్లరేషన్ సమర్పిస్తారా? నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? అడ్డుకోవడం ఏంటి అంటే అదే కదా, మీరు రాజకీయం చేస్తున్నారు కదా. దీన్ని డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయం మీరే చేస్తున్నారు కదా. కొండ పవిత్రతను ఎవరు దెబ్బతీస్తున్నారు? మీరు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ విధి విధానంలో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది. మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయినా మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం. స్వామిని మీరు అగౌరవపరిచారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అర్హులు కాదు తిరుమల క్షేత్రం మీద రావడానికి. And his wife should hold the harati and promise that nothing, no apachara has happened. నిబంధనలకు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వం చట్టపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చూస్తీరా రాజకీయం ఏ తీరున భగ్గున మండుతోందో. డిక్లరేషన్ పై రచ్చ పీక్స్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వస్తుండడంపై పెద్ద రద్దంతమే జరుగుతోంది. కూటమి నేతలతో పాటు స్వామీజీలు, హిందూ సంఘాలు జగన్ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. జగన్ తిరుమలకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నారు కూటమి నేతలు. మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ అధినేత డిక్లరేషన్ ఇస్తున్నట్టుగా ముందుగా ప్రకటించాకే తిరుమలలో అడుగు పెట్టాలన్నది జనసేన డిమాండ్. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని హెచ్చరిస్తోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల అపవిత్రమైందని, ఆయన ఎప్పుడూ తిరుమలకు ఒంటరిగానే వస్తున్నారని ఆరోపిస్తోంది. తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఓటాడుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా
నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి రావాలంటూ ట్వీట్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈవోను కలిసిన బీజేపీ ప్రతినిధులు జగన్ శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ తీసుకోవాలని కోరారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అలిపిరి గరుడ సర్కిల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గేట్ ముందు విజిలెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మీరు నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పి నేను నమ్ముతున్నాను దేవుణ్ణి, నా వల్ల నేను తప్పు జరిగింది, నా హయాంలో తప్పు జరిగిందని హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేయాలి. మిత్రులారా, స్వామీజీలది ఇదే వాదన. జగన్ తిరుమల పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ జగన్, సేవ్ తిరుమల అంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. నామాలు పెట్టుకుని సతీ సమేతంగా తిరుమల క్షేత్రానికి రావాలనేసి ఈరోజు యావత్ హిందూ సమాజం తరఫున ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించాలని హిందువులు మాత్రమే, నాస్తికులు వీళ్ళందరికీ కూడా పరిపాలనలో కూడా వాళ్ళకి అవకాశం లేదు. మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా మేము మిమ్మల్ని లోనకి రానివ్వం. కూటమి నేతల ఆరోపణల్ని, విమర్శల్ని వైసీపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు జగన్ కు దైవభక్తి ఉండబట్టే తిరుమలకు వస్తున్నారని, అదెందుకు అధికార పార్టీకి అర్థం కావడం లేదు అన్నది వైసీపీ నేతల పాయింట్. ఏడుగొండల వాడిని రాజకీయంగా వాడుకోవడం విడిచిపెట్టాలంటోంది వైసీపీ. పాలనపై దృష్టి సారించకుండా అనవసరమైన అంశాలని తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. అది ఆయన చేతల్లో, మాటల్లో, పనిలో చేసి చూపిస్తారు. జగన్ గతంలో పలుమార్లు తిరుమల వెళ్లారు, ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. గతంలో పరిస్థితులు ఇప్పుడు లేవు. లడ్డూ వివాదం విషయంలో తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకునేందుకు ఆయన తిరుమల దేవుణ్ణి దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ డిక్లరేషన్ విషయంలో అధికార పక్షం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ 25 వరకు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది.